అది గట్టిగా అరిస్తే అభిషేకం ఉన్నట్టు, గట్టిగా తోస్తే పడిపోతే ఇంకా అభిషేకం ఉన్నట్టు. ఇలాంటి భ్రమలోకి మనం వెళ్ళిపోయాం. అంచేత ఏమైపోయిందంటే క్రైస్తవులు ఆలోచించడం మానేశారు. అందుకనే లోకస్తులు కూడా మనల్ని గొర్రెలు అంటున్నారు. ఇది ఈ అపవాదుని మనమే తొలగించుకోవాలి. మనం అందరికంటే జ్ఞానవంతులు అనే విషయం మన ప్రపంచానికి చూపించాలి. అందుకనే సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోండి అని 15వ వచనంలో 5వ అధ్యాయంలో ఎఫెసీ పత్రికలో పౌలు ఆరంభించి ఆయన ముందుకు వెళ్ళి ఏమంటున్నాడంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని అంటున్నాడు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఏడబ్ల్యూ టోజర్ అనే భక్తుడు అంటాడు, పొటెన్షియల్లీ స్పీకింగ్ అంటే క్రైస్తవుడికి ఉన్నటువంటి నిబిడీకృతంగా ఉన్నటువంటి క్రీస్తులో ఉన్న సామర్థ్యాన్ని అది ఎంత వాస్తవీకరించబడిందో ఒక్కొక్క వ్యక్తిని బట్టి అది మారుతూ ఉంటుంది. ఇట్ మే వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ దట్ పొటెన్షియల్ బీయింగ్ రియలైజ్డ్. కానీ పొటెన్షియల్లీ స్పీకింగ్ ఆయన ఏమంటాడంటే ఆ క్రిస్టియన్ ఈజ్ వైజర్ దాన్ హీ థింక్స్ అంటాడు. ఆ క్రిస్టియన్ ఈజ్ వైజర్ దాన్ హీ థింక్స్. ఏ క్రైస్తవుడిని తీసుకున్నా క్రైస్తవురాల్ని తీసుకున్నా మనము అనుకున్న దానికంటే మనం ఎక్కువ జ్ఞానులం అన్నమాట. బట్ వీ డోంట్ రియలైజ్ దట్ విజ్డమ్ ఇన్ క్రైస్ట్. ఎందుకంటే మనకి విజ్డమ్ ఈరోజు ఇందులోంచి వస్తుంది, జ్ఞానము ఇందులోంచి వస్తుంది. మనకి ఈ రీల్స్లోంచి షార్ట్స్లోంచి ఈ చెత్త జ్ఞానం రావడం వల్ల మనకు అసలు జ్ఞానం పోయిందన్నమాట. వీ హ్యావ్ స్టాప్డ్ రీడింగ్ దిస్. ఈ పుస్తకమే జ్ఞానానికి మూలం, బట్ వీ హ్యావ్ స్టాప్డ్ రీడింగ్ దిస్. దీనికి మనం పెద్దపీట వేయడం మానేసాం. దీన్ని తెరిచి చదవడం మనకు టైం లేదు. సెల్ ఫోన్కి ఇచ్చే టైంలో మీరు 10వ భాగం బైబిల్కి ఇచ్చినా మీరు బాగుపడిపోతారు. మీ శాలరీలో 10వ